23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అందరం కలిసి చదువుతాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. తిరిగి లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 13వ వచనం. ఇది కూడా అందరం కలిసి చదువుతాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకే దీవించి ఆరాధన కొరకే మనం బలపరిచినట్టు చిన్న మాట ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మొదటిసారి స్తుతిస్తున్న ప్రశస్తమైన నామాలను మీ సన్నిధిలో స్తుతించిన మీకు అపారమైన ప్రేమను బట్టి స్తుతిస్తున్నా, శాస్త్రమైన ప్రేమను బట్టి స్తుతిస్తున్నా, మారణ ప్రేమను బట్టి స్తుతిస్తున్నా, మాకు చెందిన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా, లేక నమ్మకత్వం బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నా. నమ్మదగిన దేవుడు అయింది. లేక నమ్మకత్వాన్ని మీరు మా పక్షంగా రుజువుపరుచుకుంటూ మా కొరకై మీరు చేసిన త్యాగంలో మీరు మమ్మల్ని కూడా నిలిచిన వారై మీరు తండ్రి మా కొరకై మీ శిక్షను అనుభవించి ఆ శిక్షలో తండ్రి మీరు మమ్మల్ని నుంచి అంతేకాకుండా మీరు కాచిన శ్రేష్టమైన రక్తముతో పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా స్వీకరించి మీకే స్వకీయ సంపాద్యంగా చేసుకొని మీకు మరణ భూస్థాపన పునరుద్ధాలను ఐక్యపరచుకున్నందుకే మరొకసారి మేము స్తుతిస్తున్నా. అంతేకాకుండా కోల్పోయిన మహిమను తిరిగి మాకు అనుగ్రహించుటకై ఈ లోకంలో తండ్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ యొక్క తండ్రి మీ కృపంతటిగా మరొకసారి మీ స్తోత్రాలు. దేవుడిని గాంధీ రావడానికి మీరు ఇచ్చిన కృపగా మరొకసారి మేము స్తుతిస్తున్నా. వచ్చిన మాతో మీ సన్నిధి నుంచి మిమ్మల్ని ఆరాధించుటకై, మిమ్మల్ని గణపరచుటకై, మిమ్మల్ని హెచ్చించుటకై మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయానికి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ బలహీనంగా మరొకసారి మీరు తమలను పోషణ తీసుకుని వస్తూ ఈ మేఘంలో 1వ అధ్యాయం 9వ వచనం సంపూర్ణంగా నెరవేర్చి మహింపవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. రండి, మనం చదువుకున్న ఈ భాగం 2 భాగాలు కూడా మనం ఎరిగినవే. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ భాగం ఈ దినం ప్రభు యొక్క బిడ్డలముగా దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడడానికి ఉన్న శ్రేష్టమైన భాగ్యం ఏంటి అంటే దేవుడు అనుగ్రహించిన మహిమ. ఏదైతే మహిమను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడో దాన్ని పోగొట్టుకోవడానికి ఉన్న కారణం మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. అందుకొరకై ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి దేవుడు రండి అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ కోల్పోయిన మహిమను తిరిగి అనుగ్రహించుటకై
మహిమగల దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఈ విషయాన్ని మనం ఎరుగుతూ వచ్చినప్పుడు ప్రభు యొక్క మహిమ ఏంటో, ఆయన యొక్క ఔన్నత్యం ఏంటో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో, ఆయన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటూ వస్తుంటున్నాం, మన ప్రభువుని ఆయన యొక్క మహిమను ఎంతగా మనం ఎరగలుగుతూ వస్తుంటున్నాం, దాన్ని మన జీవితంలో ఆపాదించుకోగలుగుతూ వస్తున్నాం అని మనం ఎరగలుగుతూ వచ్చినప్పుడు మనము చాలా చాలా ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరగవలసిన వారం. అందుకే పాపము చేసిన వ్యక్తి పాపం వల్ల వచ్చే జీతం ఎంత భయంకరమైందో ఎరిగితే ఆ పాపమును తీసివేసి లేకపోతే ఆ పాపమును క్షమించి దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ప్రత్యక్షతను మనకి ఏ విధంగా అనుగ్రహిస్తూ వచ్చాడన్న విషయాన్ని మనం స్పష్టంగా ఎరగవలసిన వారు. అందుకొరకై ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు. ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపము చేసిన వారే. అయినప్పటికీ ఈ చేసిన పాపం ఈ మహిమను ఏం చేస్తూ వచ్చింది అంటే అక్కడ మనం చూస్తున్నాం, పొందడానికి అవకాశం లేకుండా చేస్తూ, ఈ మహిమను పొందడానికి అవకాశం లేకుండా చేస్తూ వచ్చింది. అందుకే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ మనము చక్కని మాట గమనిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇప్పుడైతే ఈ పాపం వలన వచ్చే జీతం మరణమైనప్పుడు ఈ మహిమగల దేవుడు మనం నిత్య జీవమునకు వారసులుగా చేయడానికి ప్రభువు చేసిన ఆ త్యాగం, లేకపోతే ప్రభు మన కొరకై ఈ లోకమునకు అరదించి ఈ మరణము నుంచి, ఈ యొక్క నిత్య నరకము నుంచి, ఈ శాపము నుంచి, ఈ ఉగ్రత నుంచి ఏ విధంగా తప్పించబడుతూ వచ్చామో అనే విషయాన్ని మనం ఎరగగలిగితే మనము కోల్పోయిన మహిమను తిరిగి మనకు ప్రసాదించడానికి, లేకపోతే ఆ మహిమను తిరిగి మనకు అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆ దేవాతి దేవుడు మహిమగల దేవుడుగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆ మహిమగల దేవుణ్ణి మనం ఎంతగా ఎరగగలుగుతూ వస్తామో, మహిమగల దేవుని యొక్క ప్రత్యక్షతను మనం ఎంతగా ఎరగగలుగుతూ వస్తామో అంతగా మనం ప్రభువుని మహిమపరచగలము. ప్రభువుని మనం మహిమపరచాలి అని ఒకవేళ మన ఆశ అయితే ఆ ప్రభు యొక్క మహిమ, లేకపోతే ఆ మహిమ వలన రండి నిర్గమకాండం 15వ అధ్యాయం, క్షమించండి 33వ అధ్యాయం 18వ వచనం. ఆయన 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు, ప్రభు యొక్క మహిమను చూడడం అనేది అంత సామాన్యమైన విషయం ఏమి కాదు. ప్రభు చేసిన త్యాగమును గురించిన గమనం మనకి ఎంతగా ఉందో మనము అంతగా దేవుని యొక్క మహిమను పొందుతున్నాము అని మనం ఎరగగలం. ప్రభు యొక్క మహిమను మనం పొందగలుగుతున్నాము అంటే మన పాపమునకు లేకపోతే శాపమునకు ఎంత దేవుడు మనల్ని దూరంగా చేశాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనము మోషే నీ మహిమను నాకు చూపించు అని అడుగుతున్నాడంటే ప్రభు యొక్క మహిమను ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో, నీ మహిమను నేను చూడకపోతే, నీ ప్రత్యక్షతను నేను చూడకపోతే నేను ఏ విధంగా నా జీవితంలో నేను నీ కొరకై జీవించగలుగుతూ వస్తున్నాననే విషయాన్ని ఎరగడం అనేది ఎంతో అవసరం. అదే మోషే తన జీవితంలో ఎరగలుగుతూ వస్తున్నాడు. మనం కూడా ఉదయకాల సమయంలో
దేవుని ఆరాధించడానికే చేరిన మనం మన పాపం వలన మహిమను పొందలేకపోతున్నాము అనే విషయాన్ని మనం ఎరగలుగుతూ వచ్చినప్పుడు, మహిమ గల దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని మనం ఎరిగినప్పుడు, ఈ పాపం వలన వచ్చే ఆ జీతం నుంచి, ఆ మరణము నుంచి తప్పించిన దేవుణ్ణి మనం మహిమపరచగలం. ఎప్పుడైతే ప్రభు యొక్క మహిమను, రాబోయే ఆ మహిమ ఎటువంటి శ్రేష్టమైనదో మనం ఎరగలగడానికి ఈ లోకంలో ప్రభు యొక్క మహిమను మనము ఎంతగానో అపేక్షించవలసిన వారంగా ఉంటూ వస్తున్నాం. మనము నిజంగా ప్రభు యొక్క మహిమ మనం ఎరగగలుగుతూ వచ్చినప్పుడు, ఆయన ఎటువంటి మహిమ కలిగిన వాడు, ఎటువంటి ప్రశస్తమైన దేవుడు మనం ఎరగలుగుతూ వచ్చినప్పుడు ప్రభును ఆరాధించకుండా మనం మౌనంగా ఉండలేం. అందుకొరకే ప్రభును మహిమపరచాలి అంటే మన జీవితం యొక్క మలుపు ఏంటో, లేకపోతే ఒకవేళ మన జీవితం వలన మన అంతం ఏ విధంగా ఉంటూ వచ్చిందో, దేని నుంచి ప్రభు మనల్ని తప్పిస్తూ వచ్చాడో, ఈ దినం మనం ఈ విధంగా ఉండడానికి, దేవుని యొక్క సన్నిధిలో కనబడడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని హెచ్చించడానికి, దేవుని పూజించడానికి, దేవుని కొనియాడడానికి మన జీవితంలో ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నామో అని మనం ఎరగగలుగుతూ వచ్చినప్పుడు, మహిమ గల దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. కాబట్టి ఆ మహిమను మనము చూచుట కొరకాయి, మనము పొందుట కొరకాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు అరుదించి మన పాపమునకు వచ్చే జీతమంతటి నుంచి, ఆ పాపం యొక్క శిక్ష నుంచి మనలను తప్పించి, ఆయన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి తన రాజ్యమునకు అంటే నిత్య జీవమునకు మనలను వారసులుగా చేసిన కారణాన, దేవా నా పాపం వలన నేను మహిమను పొందలేక పోగొట్టుకున్న కారణాన మహిమ గల దేవుడుగా మీరు నాకు ప్రత్యక్షమవుతూ వచ్చినందుకై నేను నిన్ను ఆరాధిస్తూ వస్తున్నాను. మీ మహిమ ద్వారా నాకు పాపమునకు క్షమాపణ, లేకపోతే నా పాపములకు వచ్చే జీతము నుంచి మీరు నన్ను తప్పిస్తూ వచ్చారు, ఆ మరణము నుంచి తప్పించారు, నిత్య జీవమునకు మీరు నన్ను వారసునిగా చేశారు. ఎందుకై మహిమగల దేవుడు అయిన మిమ్మలను ఆరాధిస్తూ వస్తున్నాను. రండి, రెండవదిగా చూస్తాం. నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నొతించెదను. ఇక్కడ ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షత ఇశ్రాయేలుల పక్షంగా ఏ విధంగా ఉంటూ వచ్చిందో అనే విషయాన్ని వారు ఎలగలుగుతూ వచ్చినప్పుడు, మొదటి వచనం, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ప్రభు యొక్క మహిమను గురించి వాళ్ళు ఎరగలుగుతూ వచ్చిన ఆ శ్రేష్టమైన సందర్భం ఏదైతే ఉందో, ఆ మహిమ యొక్క ప్రత్యక్షత ఏదైతే ఉందో, ప్రభు యొక్క మహిమ వలన ఎటువంటి కార్యములు చేయగలుగుతూ వచ్చాడో అనే విషయాన్ని ఎరగలుగుతూ వచ్చిన వీరు ప్రభు యొక్క మహిమని ఏ విధంగా కనపరుస్తూ వచ్చారు అనే విషయాన్ని ఇక్కడ మనకు కొన్ని మాటలు మనం గమనిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆ అంశం అంతా మనకు అవసరం లేదు, కానీ వారి జీవితంలో ప్రభు యొక్క మహిమను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. 2వ వచనంలో, యెహోవా నా బలము, నా గానము. ప్రభు యొక్క మహిమ వారికి ఎలా ఉంటూ వచ్చింది అంటే, యెహోవా నా బలము. ఇక్కడ ఎంతమంది కలిసి పాడుతూ వచ్చారు ఈ కీర్తన? మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి అందరూ కలిసి
ఇప్పుడు యెహోవా మా బలము, యెహోవా మా గానం అని చెప్పాలి. కానీ వారందరూ కలిసి ఏకవచనంతో పలుకుతున్నారు. అంటే యెహోవా నా బలం, యెహోవా నా గానం, యెహోవా నాకు రక్షణ, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తించేదను. ప్రభు యొక్క గొప్పతనం ఏంటి అని మనం ఎరగలుగుతూ వచ్చినప్పుడు ఎన్నడూ కూడా ఈ లోక మహిమ వేరు, పరలోక మహిమ వేరు. ఈ లోకంలో యేసు ప్రభు వారిని శోధించుటకు అపవాది కూడా ఈ లోక మహిమ అంతటిని చూపిస్తూ వచ్చాను. ఈ లోకంలో కూడా ఉంది. కానీ మన దేవుడు, మనకు ప్రత్యక్షమైన దేవుడు, ఆ మహిమ గల దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన బలముగా, మన గానముగా, మన రక్షణగా ఆయనను మనము వర్ణించే వర్ణనాతీతుడుగా, అంటే మనము వర్ణించడానికి ప్రభువుని మన నోరారా, మన హృదయమారా, దేవా నీ మహిమ గల దేవుడవైన మీరు నాకు ప్రత్యక్షపరచుకొని, మీరు నా బలముగా, మీరు నా గానముగా, మీరు నాకు రక్షణగా, తర్వాత ఇక్కడ చూస్తాం మీరు నా దేవుడుగా, నేను మిమ్మల్ని వర్ణించే. లేకపోతే రెండోది, మీరు నా పితరుల దేవుడవుగా మీ యొక్క మహిమను మీరు ప్రత్యక్షపరచుకున్న. ఆయన మహిమగల దేవుడు, ఆయన మహిమను ప్రత్యక్షపరుచుకున్న తీరును వారు అక్కడ వ్యక్తపరచగలుగుతూ వస్తున్నారు. మనము కూడా మనం ఇక్కడే ఉంటూ మనము దేవునికి సన్నిధిలో దేవునికి బిడలముగా ఎంతగా ప్రభువుని మనము గుర్తించగలుగుతూ వస్తున్నామో, మన పాపముల వలన మహిమను ఏ విధంగా పోగొట్టుకుంటూ వచ్చామో అది మనం ఎరిగితే ఎన్నడూ కూడా మనము దేని వైపు చూడకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ, దేవా నీ మహిమను మోషే వలె నేను చూడండి అని చెప్పగానే మోషేకు మీ మహిమను చూపించడానికి మీరు ఇష్టపడుతూ వచ్చారు. వారి జీవితంలో మోషే మీ మహిమను చూపించు అని చెబుతూ వచ్చినప్పుడు దానికంటే ముందుగానే వారి జీవితంలో మీ మహిమని ఏ విధంగా కనబరుస్తూ వచ్చారనే విషయాన్ని ఆ ఇశ్రాయేలులందరూ ఎరగలుగుతూ వచ్చారు. నేను కూడా ఏదైనా కోల్పోయిన మహిమను తిరిగి పొందడానికి మహిమ గల దేవుడుగా మీరు నాకు ప్రత్యక్షమై నా జీవితంలో మీరు నా బలముగా, నా గానముగా, నా రక్షణగా, నా పితరుల దేవుడుగా, నేను మిమ్మల్ని వర్ణించే దేవుడుగా మీరు నాకు దొరికినందుకై నేను మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తున్నాను. ఇంతకంటే ప్రభు యొక్క మహిమను మనం ఎరగడానికి ఎన్ని పరిస్థితుల్లో. రండి 29వ కీర్తన 29వ కీర్తన 29వ కీర్తన 3వ వచనం. యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా, ఆయన మహిమ గల దేవుడు, ఆయన యొక్క స్వరం ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కడ వినపడుతుంది? జలముల మీద వినపడుతుంది. ఆ మహిమ గల దేవుని యొక్క స్వరం 4వ వచనంలో యెహోవా స్వరము బలమైనది, మహిమల దేవుని యొక్క స్వరం 4వ వచనంలో ప్రభావము గలదిగా కనబడుతూ వస్తుంది. దాని కిందకు వస్తే ఇంకా ప్రభు యొక్క స్వరం యొక్క శ్రేష్టత మనకు ఆ పాట కూడా ఉంది. ప్రభు యొక్క స్వరం ఎంతో శ్రేష్టమైనదో అదే మన జీవితంలో మనల్ని నడిపించడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని పురికొల్పడానికి అన్ని పరిస్థితులలో ఆ మహిమ గల దేవుని యొక్క స్వరం మనకి ఏ విధంగా వినపడుతూ వస్తుందో, ఎలా ప్రభు యొక్క మన స్వరం వింటూ వస్తున్నామో ఆ స్వరం మన జీవితంలో బలమైనదిగా, ప్రభావం కలిగినదిగా, శక్తి కలిగినదిగా. ఇక ఈ అధ్యాయం అంతా మనం ఇప్పుడు చదవలేం, కానీ ఎటువంటి స్వరము కలిగిన దేవుడు, ఇటువంటి స్వరము కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. అదే 26వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. 26వ కీర్తనలో కూడా
ఆ యొక్క 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన మహిమగల దేవుని యొక్క ప్రత్యక్షత, రెండవది మహిమగల దేవుని యొక్క ప్రత్యక్షత మన బలముగా, మన గానముగా, మన రక్షణగా ఉంటూ వచ్చింది. మూడవది మహిమగల దేవుని యొక్క స్వరం బలమైనదిగా కనబడుతూ వచ్చింది, ప్రభావము కలిగినదిగా కనబడుతూ వచ్చింది. నాలుగవది ఇక్కడ ఏం చూస్తున్నామంటే నీ యెహోవా మందిరం, దేవుని యొక్క మందిరము దేంతో నింపబడుతూ వస్తుంది అంటే తేజో మహిమ. అది తేజస్సుతో కూడిన మహిమతో నిండే ఆ స్థలమును మనం ఎంతగా ప్రేమించగలుగుతూ వస్తామో అంతగా దేవుని మనం ఆరాధించగలుగుతూ వస్తాం. దేవా, నీ మహిమగల దేవుడిగా మీరు నాకు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చారు. మహిమగల దేవుడివైనా మీరు నాకు రక్షణ అవుతూ వచ్చారు, నా బలం అవుతూ వచ్చారు, నా గానం అవుతూ వచ్చారు. అంతేకాదు మహిమగల దేవా, మీ యొక్క స్వరమును మీరు నాకు వినిపింపజేయడానికి బలమైనదిగాను ప్రభావము కలిగినదిగాను మీరు నాకు వినిపింపజేస్తూ వస్తున్నారు. అంతేకాదు నీ తేజో మహిమ నిలిచే ఈ మందిరం మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఎటువంటి శ్రేష్టమైన అనుభవంలో మనం ఉన్నామో మనం ఎరగలుగుతూ వస్తే దేవుని యొక్క మందిరం యొక్క ప్రశస్తత, దేవుని యొక్క స్వరం యొక్క ప్రశస్తత, ఆయన మహిమగల దేవుని యొక్క ప్రత్యక్షత, అంతేకాకుండా ఆయనే మన రక్షణగా, ఆయనే మన బలముగా, ఆయనే మనము గానముగా, ఆయనను మనము వర్ణించే మన దేవుడుగా, మహిమగల దేవుడుగా ఆయన మనకు ఉంటూ వచ్చాడు. ఈ మహిమంతటిని దేవుడు మనకు అనుగ్రహించడానికి పాపము చేసిన మనము ఆ మహిమను ఏం చేస్తూ వచ్చామో పొందలేకపోతూ వచ్చాము. పొందలేకపోయిన మనకు పొందడానికి దేవుడు మనకు కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎటువంటి కృప మనకు అనుగ్రహిస్తూ వచ్చాడంటే ప్రభు యొక్క స్వరము మహిమగల దేవుని యొక్క స్వరముగా కనబడుతుంది. ఆ మహిమగల దేవుని యొక్క ప్రత్యక్షత మనం ఏ విధంగా ఎరగలుగుతూ వస్తుంటున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు అని చెప్పినప్పుడు ఆ పాపము చేసిన వాళ్ళు మనం కూడా ఉన్నాం. అయినప్పటికీ ప్రేమగల దేవుడు ఆ నిత్య జీవుని మనకు అనుగ్రహించటికాయ పరలోకం నుంచి ఈ లోకంలోకి అరదించాడు. ఈ లోకంలో మనం ఏమున్నా, ఎలా ఉన్నా, ఎలా బ్రతుకుతున్నా ప్రభు యొక్క మహిమను మోసే వలె మనం చూపండి అని చెప్పకపోతే ప్రభు తన మహిమను ఏ విధంగా కూడా మన పక్షంగా చూపించలేడు. అందుకొరకై దేవా, ఈ దినం పొందలేకపోయిన నేను మహిమను తిరిగి నాకు అనుగ్రహించుటకై మీరు అనుగ్రహించిన ప్రత్యక్షత, రెండవదిగా మీరు నా జీవితంలో నా బలముగా, నా గానముగా, నా రక్షణగా, నా పితరుల దేవుడుగా మిమ్మల్ని వర్ణించే విధముగా మీ యొక్క మహిమను మీరు నాకు ప్రత్యక్షపరుస్తూ వచ్చారు. మూడవదిగా మీ యొక్క బలమైన స్వరముతో, ప్రభావము గల మీ స్వరముతో మీరు నన్ను సంధిస్తూ మీరు మహిమగల దేవుడుగా మీరు నాకు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చారు. నాలుగవదిగా మీ యొక్క తేజో మహిమ నిలిచే ఈ మందిరం మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. దేవుని యొక్క మందిరం అనే విషయాన్ని ఇప్పుడు మనం అంత దూరంగా వెళ్ళలేము, కానీ ప్రభు యొక్క ప్రసన్నతను, ప్రభు యొక్క అందం, ప్రభు యొక్క సౌందర్యం, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క సకల విధములైన ఆశీర్వాదములు నిండి ఉన్న ఆ శ్రేష్టమైన మందిరం మనం ఎంతగా ప్రేమిస్తూ వస్తున్నాము. అందుకే యెహోవా నీ నివాస మందిరం, నీ తేజో మహిమ నిలిచే స్థలం నేను ప్రేమిస్తూ వస్తున్నా. కారణం ఏంటంటే మహిమగల దేవుడుగా మీరు నాకు ప్రత్యక్షపరచుకున్న స్థలం, మీ స్వరమును వినిపిస్తున్న స్థలం, మీరు నాకు రక్షణ అనుగ్రహించి రక్షణ యొక్క కొనసాగింపు ఏ స్థలములో మీరు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నారో ఆ మీ నివాసం మందిరాన్ని నేను ప్రేమిస్తూ వస్తున్నాను. ఎంతగా మనం ప్రభువును ప్రేమిస్తున్నాం, ప్రభు యొక్క మందిరమును ప్రేమిస్తున్నాం, ప్రభు యొక్క వాక్యమును ప్రేమిస్తున్నాం, ప్రభు యొక్క ప్రత్యక్షతను ప్రేమిస్తున్నాం అని మనం ఎరుగలుగుతూ దేవా
నీ మహిమగల దేవుడవైన మీరు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత, మహిమగల దేవుడవైన మీరు నాకు అనుగ్రహిస్తున్న మీ స్వరము యొక్క ప్రభావం, మీ స్వరము యొక్క బలం, అది నా బలముగా, నా గానముగా, నా రక్షణగా ఉంది. అంతేకాకుండా మీ తేజో మహిమ నిలిచే మీ యొక్క నివాస మందిరాన్ని మీరు నాకు అనుగ్రహించి నేను మిమ్మల్ని ప్రేమించే అనుభవములో ఉండడానికి మీరు నాకు కృప ఇస్తున్నారని చెప్పి మహిమగల దేవుని యొక్క ప్రత్యక్షతను మనం ఎరుగలతో ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ మనకి ఇక సమయం అనుమతించబడదు. కాబట్టి మహిమగల దేవుడు మనము కోల్పోయిన మహిమను ఏ విధంగా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడనేది అనుభవపూర్వకంగా మనం ఆరాధించాలి. విన్న వాక్యం ఏదైతే ఉందో అది మన జీవితంలో ఎటువంటి అనుభవంలో ఉందో అది మనం ఎరగగలిగి దేవుని ఆ విధంగా మనం ఆరాధించగలుగుతూ వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క మహిమను మనం చూడగలం. దేవుని మహిమను మనం ప్రత్యక్షపరిచిన దేవుణ్ణి మనం కనుగొనగలిగిన మనం దేవుని ఆ మహిమగల దేవుణ్ణి మనం ఆరాధించగలం. అదే కాకుండా ప్రభు యొక్క మహిమగల స్వరాన్ని మనం వినగలం. అంతేకాకుండా మహిమగల దేవుని యొక్క మందిరాన్ని మనం ప్రేమించగలుగుతూ వస్తున్నాం. మనం దేవుణ్ణి మనం ఆరాధించగలం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయను కాదు. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాడు సంఖ్య 162, మరొక దాంట్లో 160. 162, మరొక దాంట్లో 160.